హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు పులుసు. ఈ కోడిగుడ్డు పులుసు చిక్కగా అలాగే టేస్టీగా కమ్మగా రావాలంటే ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి, మీకు చాలా బాగా వస్తుంది. నేను పక్కా కొలతలతో ఈ పులుసుని ప్రిపేర్ చేశాను. కొత్తగా ప్రిపేర్ చేసే వాళ్ళకు కూడా చాలా బాగా కుదురుతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ పులుసు అన్నంలో కొంచెం వేసుకోగానే అన్నం మొత్తం కలిసిపోతుంది. చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంది. ఈ పులుసు మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చిందండి. మీకు నచ్చుతుందని పోస్ట్ చేశాను. మరి సింపుల్ అండ్ టేస్టీ ఈ కోడిగుడ్డు పులుసుని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. స్టవ్ పై ఒక బాండీ నుంచి అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న ఆవాలు వేసుకున్నాను, మీరు లావు ఏనే వేసుకోవచ్చు. ఒకవేళ లావు ఆవాలు వేసుకున్నట్లయితే ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. 1/2 టీ స్పూన్ మెంతులను వేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. చిన్న ఆవాలు కదండి, తొందరగా ఫ్రై అయిపోతాయి. మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ పచ్చి కొబ్బరి వేసుకున్నాను. మీరు 2 కొబ్బరి అయినా తీసుకోవచ్చు. కొబ్బరి కొంచెం డ్రైగా అయ్యేంతవరకు, పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కొబ్బరి బాగా ఫ్రై అయిపోయింది. ఆ తర్వాత అందులో 1 టీ స్పూన్ నువ్వులను వేసుకోవాలి. కొబ్బరి అలాగే నువ్వులు వీటన్నిటి ఫ్లేవర్తో పులుసు చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. నువ్వులు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి. అలా ఫ్రై అయిన తర్వాత వెంటనే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత అదే బాండీలో పులుసుకు సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 4 టీ స్పూన్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులో 1/4 టీ స్పూన్ జీలకర్ర అలాగే 1/4 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అవి చిటపటలాడేటప్పుడు ఒక 2 వెల్లుల్లి రెబ్బల్ని కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత అందులో 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత అందులో ఒక రెమ్మ కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎంత వేలైతే అంత సన్నగా తరిగి వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకున్నాను. చూడండి, ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయాయి. ఆ తర్వాత అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 1.5 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ అలాగే 1/4 టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి. ఈ వేసుకున్న స్పైసెస్ అన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత చింతపండు గుజ్జును వేసుకోవాలి. అలాగైతే మనకి వేసుకున్న స్పైసెస్ అనేది మాడకుండా ఉంటుంది. చింతపండు గుజ్జును వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి నువ్వులను వేసుకోవాలి. ఈలోగా మనం చింతపండు గుజ్జు కొంచెం ఆయిల్లో మరిగిన తర్వాత పులుసుకు సరిపడినన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత దానిపై మూత నుంచి పులుసుని బాగా మరిగించుకోవాలి. ఈలోగా మనం ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదండి, వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పులుసు మరిగేటప్పుడు అందులో 1/4 టీ స్పూన్ బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకోవడం ద్వారా మనం పులుసులో పులుపు కానీ లేదంటే కారం కానీ కొంచెం ఎక్కువైనా కూడా బెల్లం వేసుకోవడం ద్వారా ఈక్వల్గా అయిపోతాయి. మనకి పులుసు కూడా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. ఆ తర్వాత అందులో మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి అలాగే నువ్వుల పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని మరిగించుకోవాలి. మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ పులుసుని మరిగించుకోవాలి. ఈ కోడిగుడ్డు పులుసులో వాటర్ ఎక్కువగా వేసుకోకూడదు, పులుపుని బట్టి. అలాగే మీకు గ్రేవీ ఎంత కావాలనుకుంటే అంత వాటర్ వేసుకోవాలి. కోడిగుడ్డు పులుసు కొంచెం చిక్కగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత దానిపై మూత నుంచి పులుసుని బాగా మరిగించుకోవాలి. ఈలోగా మనం అలా ఆయిల్ పైకి తేలేంత వరకు మరిగించుకున్న తర్వాత అందులో 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. చూడండి ఎంత చిక్కగా ఎంత బాగా వచ్చిందో. తర్వాత ఈ పులుసు రెడీ చేసుకోవడానికి కోడిగుడ్లని ముందే ఉడికించి పెట్టుకున్నాను. నేను ఇక్కడ 3 ఎగ్స్ తీసుకుంటున్నాను.
3 ఎగ్స్ని మిడిల్లో కట్ చేసి వేసుకుంటున్నాను. మీరు డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే కట్ చేసి అయినా వేసుకోవచ్చు. కట్ చేసుకున్న ఎగ్స్ని దీనిలో వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. దానిపై మూత నుంచి ఒక 2 నిమిషాలు గుడ్లు అనేది పులుసులో ఉడకనిస్తే సరిపోతుందండి. ఎగ్స్ని ముందే పెట్టుకున్నాం కాబట్టి ఒక 2 నిమిషాలు అయితే సరిపోతుంది. ఆ పులుసు అనేది గుడ్డులోకి ఎగ్స్ చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటాయి. చూడండి, ఆయిల్ పైకి తేలి మనకి పులుసు ఎంత కమ్మగా వచ్చిందో, ఎంత చిక్కగా వచ్చిందో చూస్తుంటేనే నోరూరుతుంది కదా. చాలా కమ్మగా ఉంటుందండి. కొబ్బరి, నువ్వులు, అలాగే మెంతులు, ఆవాలు, జీలకర్ర పౌడర్ ఇవన్నీ వేసుకున్నాం కదా, చాలా కమ్మగా ఉంటుంది. మనకి ఇక్కడ ఎగ్ పులుసు రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకునే దాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, టేస్టీ కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది. చూడండి ఎంత చిక్కగా వచ్చిందో. ఇది కొంచెం అన్నంలోకి వేసుకోగానే అన్నం మొత్తం కలిసిపోతుంది. చాలా కమ్మగా చాలా బాగుంటుందండి. ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా బాగుంటుంది. ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో చూసారు కదా. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ట్రై చేయండి. మీకు ఈ పులుసు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.